టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి తుమ్మలపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి టీడీపీలో చేరారని అన్నారు. అయితే విశ్వనాథరెడ్డిని వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ తెలిపారు. లిక్కర్ కేసులో ప్రతి ఒక్కటి బయటకు వచ్చాయని చెప్పారు. బెదిరించి కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళకి ఇచ్చిన బెయిల్లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు. ఆ కండిషన్లను అతిక్రమించారు వాళ్ళు. తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే, ఇతన్ని వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చాం, నువ్వు ఇక్కడ నుంచి పిలిచకరా అని. అంటే కర్నూలు దగ్గరికి వచ్చామని నీకు చెప్పినారా లేదా? వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు, ఆంధ్రాకు రాకూడదు వాళ్ళు. అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ఆ డేట్ తీసి వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ కానీ ఆంధ్రాలో కానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈరోజు 5వ తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది. దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సిబిఐ కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే సిబిఐ కండిషన్లో క్లియర్గా ఏదైతే బెయిల్ కండిషన్స్ ఇచ్చారో దానిలను వాళ్ళు అతిక్రమించారు అనేది స్పష్టంగా ఈరోజు మీకు అర్థమవుతా ఉంది. ఈరోజు 100% ఈయన బెదిరి